హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠరాజ్ వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. కొత్తగా మన ఛానల్ను ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకు నవ్వుతున్నానో మీకు అర్థమై ఉండొచ్చు. నేనైతే ఈరోజు మా పాప కోసం షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను. ఇప్పుడు షాపింగ్ ఎందుకక్క అనుకోవచ్చు. అదేం లేదండి. రిపబ్లిక్ డే కోసం నేనైతే షాపింగ్ చేస్తున్నాను. చిన్నదే, పెద్దగా ఏం కాదు. షాపింగ్ అంటే మళ్ళీ పెద్దగా అనుకోకండి. మా పాప అయితే స్కూల్‌కైతే ఏం పంపించట్లేదు. స్కూల్‌కెళ్ళట్లేదు. ఇంగా స్కూల్‌లో జాయిన్ కూడా చేయలేదు. కాకపోతే రిపబ్లిక్ డే ఉంది కదా! ఒకసారి అయితే స్కూల్‌కి పంపిద్దామని ఆలోచన అయితే వచ్చింది. స్కూల్‌లో జాయిన్ చేయకుండా ఎట్లా పంపిస్తావక్క అనుకోకండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో నేను ఇంతకుముందు స్కూల్ చెప్పినుంటి. అదే స్కూల్‌కి పంపిద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రిన్సిపాల్ సార్ తెలుసు, ప్రిన్సిపల్ మేడం కూడా తెలుసు. ఇంకా కొత్తగా టీచర్స్ వచ్చారు, వాళ్ళంతా తెలియదులే కానీ టీచర్స్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు తెలుసు. ఇంకా మా ఇంటి పక్కనే ఒక టీచర్ ఉంటుంది. ఇంకా ఆమెతో పంపిద్దామని అయితే ఇట్లా రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ షాప్‌లో ఈ గాజులు, ఈ కమ్మలు ఇవన్నీ హడావిడి చూడగానే నా బాల్యం గుర్తొచ్చింది. అంటే నేను చదువుకునే రోజుల్లో రిపబ్లిక్ డే గానీ, ఇండిపెండెన్స్ డే కోసం గానీ, ఇంగా మేము గూడా ఇలాగే షాపింగ్ చేస్తుంటిమి. అప్పట్లో ఈ లేడీస్ కార్నర్‌లు ఇంతగానం లేకుండే మా ఊర్లో. ఒక కిరాణా షాప్ ఉండే. ఆ కిరాణా షాప్‌లోనే గాజులు, కమ్మలు, చైన్స్ అవన్నీ అమ్ముతుండ్రి. ఇంకా జెండా వందనం ఇంకా 2 డేస్ ఉందనంగానే ఇంగా ఇంట్లో మా నాన్నతో డబ్బులు ఇప్పించుకుంటుంటి. అది మామూలుగా అడిగితే ఇవ్వకుంటుండే. ఇంకా 2 రోజుల ముందే ఇంక 2, 3 సార్లు అడిగితే ఇంక అప్పుడు ఇస్తుండే మా నాన్న. ఇంక డబ్బులు తీసుకొని షాపింగ్ చేస్తుంటి. ఇంకా కొంచెం హడావిడి కాదు. గాజులు, కమ్మలు ఇంక మెహందీ, నెయిల్ పాలిష్ అవన్నీ తీసుకుంటుంటి. ఇంకా నా కోసం నేను తీసుకునే రోజులయిపోయి ఇప్పుడు నా బిడ్డ కోసం నేను తీసుకుంటున్నా అనే ఆలోచన వచ్చింది. రోజులు ఎంత తొందరగా గడిచిపోయినాయి కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఆ రోజు షాప్‌లో మాతో పాటు ఇంకా చాలామంది పిల్లలు, పేరెంట్స్ వచ్చి పిల్లలకి ఇప్పిస్తున్నారు. ఇంకా ఒక్కసారి నేను కూడా చిన్న పిల్లని అయిపోయినుంటే ఎంత బాగుంటుండే. మళ్ళీ స్కూల్‌కెళ్తుంటి కదా మంచిగా అనిపించింది నాకైతే. ఏదేమైనా ఇంకా ఆ రోజులు రావు. ఇంకా మన పిల్లల కోసం మనం చేయాల్సిందే. ఇక్కడ చూడండి మా పాపకు చెవులైతే కుట్టియలేదు. కానీ ప్రెస్సింగ్ కమ్మలుంటాయి కదా! అవైతే తీసుకుంటున్నా. వాటి కోసమే వచ్చిన ఎస్పెషల్‌గా. నేను చూసిన ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుండే. ఇంకొకసారి మా పాపకు పెట్టి చూసిన. చాలా బాగా అనిపించింది మా పాప. మా వారు చూసి పాపకి చెవులు కుట్టిస్తే బాగుండు కదా! చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అంటున్నాడు. త్వరలో మా పాపకి చెవులు కూడా కుట్టియాలి. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే మా పాప కోసం గాజులు, ఆ ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్, ఇంకా మెహందీ అవన్నీ అయితే తీసుకున్నాను. ఇంకా మా చెల్లికి కొంచెం చిన్న ముక్కు పుల్లల్లాగా ఉన్నాయి అవి. అవి పాపకి ఇయర్ రింగ్స్ లాగా తీసుకుందామంటే అవి మరీ చిన్నగా ఉండయి, ఎక్కడ ఊడిపోతాయని తీసుకోలేదు. అయితే అవన్నీ ముక్కు పుల్లలేనంట, ముక్కుకు పెట్టుకునేటివేనంట. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్‌లో చూసిన పెద్దది కూడా ముక్కు పుల్లనేనంట. కాకపోతే వాటికైతే చాలా రేటు చెప్తున్నారు. ఇంకా రేట్ ఎక్కువ ఉందిలే ఒక్క రోజు కోసం ఇంకా ఎందుకు ఇవన్నీ అనేది అవి తీసుకోలేదు. ఇంకా చిన్నగా స్టోన్స్ లాగా ఉన్నాయి, అవైతే తీసుకున్నాను. ఇంకా అవి రీజనబుల్ ప్రైస్‌కి వచ్చేసినాయి. ఇంకా అవి ఎప్పుడు ఊడగొట్టుకుంటుందో కూడా తెలీదు. అవి ఇట్లా ఒత్తుతేనేమో మళ్ళీ ఏడుస్తుంది ఎక్కువ నొప్పి లేసి. ఇంకా చిన్నగా మామూలువి అయితే తీసుకున్నాను. ఇంకా షాపింగ్ మొత్తం అయిపోగొట్టుకొని ఇంక ఇంటికి వచ్చే దారిలో మా వారైతే మిర్చీలు కూడా తీసుకున్నాడు. ఇంకా ఇంటికొచ్చి మిర్చీలు అయితే తింటున్నాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తున్నాడు ఏమేమి తీసుకున్నాం మమ్మీ అని చూస్తున్నాడు. పెద్దగా ఏం తీసుకోలేదు. గాజులు, ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్, ఇంకేమి మెహందీ, అంతే ఆమె కోసం అయితే. మా పాప అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. ఆ గాజులైతే ఇప్పుడే వేయి డాడీ అంటుంది. రేపు మార్నింగ్ ఏసుకుందువులే అమ్మ అని చెప్తున్నాడు మా వారు. స్కూల్‌కి ఎళ్తదో ఎళ్ళదో మాకైతే తెలీదు గానీ, మేమైతే అన్నీ తీసుకున్నాం ఆమెకి. ఇంకా అడుగుతేనేమో "ఎళ్తా మమ్మీ స్కూల్‌కి, పక్కల చిన్న పిల్లలున్నారు. టీచర్ అని చెప్పినా కదా! వాళ్ళ పిల్లలున్నారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను మమ్మీ" అంటుంది. ఇంగ చూడాలి ఎళ్తదా? ఎళ్ళదా? మార్నింగ్ తెలుస్తది. ఇంకా ఇంకా ఇది నైట్ టైమ్ కర్రీ కోసం నేనైతే ఆనియన్స్ కట్ చేస్తున్నా. మా చెల్లె చేస్తది వంట, నేనైతే ఏం చెయ్యను. ఇంకా ఆనియన్స్ కట్ చేసి ఇయ్యక్క అంటే ఆనియన్స్ అయితే కట్ చేసి ఇచ్చాను. ఇంకా మా చెల్లెలు వంకాయలు, టమాటాలు కట్ చేసుకొని ఆమెని కూర చేస్తది. ఇంకా ఎండింగ్‌లో కూర కూడా అయిపోయింది. ఇంక అన్నం కూడా కూర కన్నా ముందు అన్నం వండింది. ఇంకా వంట అయితే త్వరగానే చేస్తుంది. 7:30, 8 లోపే ఇంక తినేసినాం ఆ రోజు. ఎందుకంటే కొంచెం మార్నింగే లేసేది ఉంటది కదా! ఇక్కడ చూడండి మా చిన్నోడు బోర్ల పడడానికి ట్రై చేస్తున్నాడు. వాడికి ఇప్పుడు
3 మంత్స్ అంటే 3 కంప్లీట్ కాలేదు. 3 పడి ఒక 10, 15 డేస్ అవుతుంది అంతే. ఇంకా అప్పటికే వాడు బోర్ల పడాలని ట్రై చేస్తున్నాడు. ఇంకా కరెక్ట్ ఈ టైంలోనే కదా పిల్లలు బోర్ల పడేది. ఇంకా వాడు ఎంత ట్రై చేస్తున్నాడో, కాకపోతే తల ఒక్కటే తిప్పుతున్నాడు. ఇంకా బాడీ అయితే తిరగట్లేదు. ఇంకా చూడాలి ఈ 1 వీక్‌లో నాకు తెలిసి బోర్ల పడొచ్చు. ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే వాడు అట్లా ట్రై చేస్తుంటే. ఇంక ఇక్కడ నైట్ తిన్న తర్వాత మా పెద్ద చెల్లి మా పాపకి మెహందీ అయితే పెడుతుంది. చాలా బాగా పెడుతుంది. కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలు మంచిగా పెడుతుంది. ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం చందమామ వేట అంటే కూడా పెట్టదు. అట్లుంటుంది ఆమెతోన. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:00 మా వారు యూట్యూబ్ కోసం వీడియోది అంటే ఇట్లా షార్ట్ వీడియో తీసినట్లు తీసిండు. ఇంకా దాన్నే ఇట్లా పెడుతున్నాను. ఇంకా మార్నింగ్ లేచినమ్మడే ఇంకా రెడీ అయితే చేశాను మా పాపని. స్నానం చేసుకుంటుందో చేసుకోదో అనుకున్నా. పర్లేదు బాగానే చేసుకున్నది. ఎందుకంటే 6కే లేచింది కదా. నేనే లేపిన, లే మమ్మీ నీవు స్కూల్కి పోతున్నావు కదా లేస్తావా అంటే, కొంచెం ఆగు మమ్మీ అంటుంది ఆమె ఇప్పుడే. నాకు అనిపించింది ఇంకా ఫ్యూచర్ అంటే స్కూల్కి వెళ్తే కూడా లేస్తుందో లేవదో, ఒకవేళ లేచినా కూడా కొంచెం ఆగు మమ్మీ కొంచెం ఆగు మమ్మీ అంటదేమో అనిపించింది. ఇంకా కొంచెం 2, 3 సార్లు అట్లనే అడిగితే ఇంకా లేచింది. ఇంకా లేచిన తర్వాత బ్రష్ చేసి ఇంకా స్నానం అయితే చేయించి రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించిన. ఇంకా మా పాపతో పాటు మా చెల్లి తీసుకొచ్చింది స్కూల్కి. ఇంకా మా చెల్లి తీస్తుంది ఆ వీడియో, నా ఫోన్ పంపించిన. ఇంకా చూడండి టీచర్స్ తెలుసు అని చెప్పిన కదా, ఇంకా వీళ్ళిద్దరే తెలుసు. ఇంకా వాళ్ళ పాపగా వైట్ ఫ్రాక్ వేసుకున్న పాప వాళ్ళ పాపనే. ఆ పాప ఉన్నందుకు అంతసేపు ఉన్నది మా పాప స్కూల్లో. లేకపోతుంటే ఇంటికి వెళ్దాం పద పిన్ని అని ఏడుస్తుండే. పర్లేదు 10:00 వచ్చారు ఇంటికి. 10:30 ఆ టైంకి వచ్చారు. పర్లేదు బాగానే ఉన్నది అనిపించింది. అసలు ఏడవలేదంట. ఇంటికి వెళ్దాం పిన్ని అని కూడా అనలేదంట. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా వాడు ఏడుస్తున్నాడు. ఇప్పుడే లేచిండు, ఏమనుకోకండి. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఈ స్కూలు ఇదొక్కటే ఉంది ప్రైవేట్ స్కూలు. స్ట్రెంత్ కూడా చాలానే ఉంది. మేము ఉన్నప్పుడు కూడా ఇంతే స్ట్రెంత్ ఉంటుండే. యూనిఫామ్ ఒక్కటి మార్చినట్లు అనిపించింది. ఏమో నాకు అంత ఐడియా లేదు. మళ్ళీ ఇదే యూనిఫామ్ లేకపోతే మెరూన్ కలరు ఏమో ఏదో ఉండే మొత్తానికైతే. పిల్లలు చూడండి ఎంత బాగున్నారో, చిన్న చిన్న పిల్లలు. మా పాప చూడండి ఎట్లా వెళ్తున్నారో, నాకైతే ఎంత క్యూట్ అనిపించిందో. మా పాపకి ఇది ఫస్ట్ రిపబ్లిక్ డే అనమాట. అంటే స్కూల్కి వెళ్ళింది కదా, స్కూల్కి వెళ్ళకున్నా ఫస్ట్ అయితే ఇంకా జెండాకి అయితే వెళ్తుంది కదా. ఫస్ట్ రిపబ్లిక్ డేనే మా పాపకి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ రిపబ్లిక్ డేకి మా పాపకి యూనిఫామ్ ఉంటుంది. ఇంకా ఆ విధంగా ఊహించుకున్నాను నేనైతే యూనిఫామ్లో. చూడాలి నెక్స్ట్ స్కూల్కి అయితే ఖచ్చితంగా పంపించాలి. ఇంకా ఇక్కడ ఈ డ్యాన్స్ వచ్చేసి బస్ స్టాండ్లోనంట, గ్రామ పంచాయతీ దగ్గర గవర్నమెంట్ స్కూల్ పిల్లలు డ్యాన్స్ చేసిరంట. ఇంకా చిన్న వీడియో క్లిప్ అయితే తీసింది మా చెల్లెలు. ఇంకా పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందంట. అది అయిన తర్వాత చిన్న స్వీట్ ఇచ్చి పిల్లల్ని అయితే ఇంటికి పంపించేసారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.